నమస్తే. వాష్రూమ్ అనేది ఇలా తెల్లటి మరకలు కానీ గారపట్టిన మరకలు ఏవైనా సరేనండి, మన ఇంట్లో ఉండే వాటితోటే వాష్రూమ్ని నీట్గా క్లీన్గా చేసుకోవచ్చు. పదే పదే రుద్దాల్సిన పని కూడా లేదండి. ఎన్ని వాష్రూమ్లు ఉన్నా సరే తక్కువ టైంలో ఎటువంటి కెమికల్స్ని హార్పిక్ని వాడకుండా ఈజీగా క్లీన్ చేసుకునే టిప్ని ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. వాష్రూమ్ టైల్స్ కానీ ఫ్లోర్ కానీ ఎలా ఉన్నా సరేనండి, గారపట్టిన మరకలు తెల్లటి మరకలు ఏవైనా సరే మనం కష్టపడకుండానే సింపుల్గా క్లీన్ చేసుకునే ప్రాసెస్ని ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. బకెట్లోకి మీరు మామూలు వాటర్ని కాకుండా హాట్ వాటర్ని తీసుకోవాలి. ఇక్కడ గ్లీజర్ ఆన్ చేశాను కాబట్టి హాట్ వాటర్ వస్తున్నాయండి. మీరు మగ్గులో కానీ ఇలా బకెట్లో హాట్ వాటర్ని వేసుకున్న తర్వాత బ్లీచింగ్ పౌడర్ అనేది మనకి బయట అన్ని కిరాణం స్టోర్లో అవైలబుల్గా ఉంటుందండి. ఒకప్పుడు ఇలాంటి కెమికల్స్ ఏవీ లేనప్పుడు అప్పటి కాలంలో బ్లీచింగ్ పౌడర్ తోటే వాష్రూమ్ని క్లీన్ చేసేవారు. దీంతో పాటు వాషింగ్ మిషన్లో వేసే ఏరియా లిక్విడ్ కానీ సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్ ఉంటుంది కదండి, దాన్ని కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ మిక్స్ అవ్వటానికి కొన్ని హాట్ వాటర్ని వేసి పూర్తిగా కలిపేసుకోండి. ఈ వాటర్ని ఇప్పుడు కొన్ని ఈ వాష్రూమ్లో చల్లుతూ మనము పూర్తిగా ఈ వాటర్ తోటే కడిగేసుకోవాలి. బ్లీచింగ్ పౌడర్ లిక్విడ్ వేసిన వాటర్ని వాష్రూమ్లో వేసిన తర్వాత వెంటనే మనము బ్రష్తో కానీ చీపురుకట్టతో కానీ క్లీన్ చేయకూడదండి. తెల్లటి మరకలు ఎక్కువగా ఉండటం వలన ఒక 5 మినిట్స్ పాటు మాత్రమే వాటర్ని చల్లిన తర్వాత కొద్దిసేపు అలాగే ఉంచేసేయండి. వాష్రూమ్లో ఉండే టైల్స్ పైన బాత్రూంలో మొత్తం ఇలా చల్లిన తర్వాత వైపర్ స్టిక్ ఉంటుంది కదండి, ఈ వైపర్ స్టిక్నే యూజ్ చేస్తున్నాను. చాలా ఈజీగా క్లీన్ అయిపోతుందండి. ఎక్కువగా కష్టపడకుండా ఇలా సింపుల్గా క్లీన్ చేసుకునే ప్రాసెస్ని చూపిస్తున్నానండి. బ్రష్తో అయితే పదే పదే రుద్దాల్సిన పని ఉంటుంది కదా, ఇలా వైపర్ స్టిక్తో అయితే చాలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి, ఇలా వాష్రూమ్ మొత్తాన్ని కూడా మనము ఫ్లోర్ని కానీ టైల్స్ని కానీ ఇలా వైపర్ స్టిక్ తోటే క్లీన్ చేసుకోండి. బ్రష్తో అయితే పదే పదే వంగి క్లీన్ చేయాల్సిన పని ఉంటుందండి. ఈ స్టిక్తో అయితే నిలబడే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చాలా మందికి బాత్రూమ్ని క్లీన్ చేయాలంటే విసుగ్గా ఉంటుంది కదా, ఇలా క్లీన్ చేసుకొని చూడండి, ఎన్ని బాత్రూమ్లైనా 10 మినిట్స్లోనే ఈజీగా క్లీన్ చేసుకుంటారు. అంతే కదండి, చీపురు కట్ట కానీ బ్రష్తో కంటే ఇది అయితే చాలా సింపుల్ పద్ధతి అండి, వెంటనే క్లీన్ అయిపోతుంది. కావాలంటే మీరు ఈ వైపర్ స్టిక్కి స్టీల్ స్క్రబ్బర్ని వేసి కూడా క్లీన్ చేసుకోవచ్చండి. అలా అయితే గారపట్టిన మరకలు అయితే ఇంకా ఈజీగా క్లీన్ అయిపోతాయి. ఇలా వాష్రూమ్ని అంతా క్లీన్ చేసుకున్న తర్వాత టైల్స్ పైన కూడా మనం వేసిన వాటర్ అనేవి ఆరిపోయినప్పుడు మరొకసారి ఇలా వాటర్ని చల్లుకుంటూ ఈ టైల్స్ని కూడా ఇలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. వాష్రూమ్లో ఉండే టైల్స్ కూడా చాలా హైట్లో ఉంటాయండి. ఒక్కొక్కసారి మనము బ్రష్తో క్లీన్ చేద్దామన్నా కూడా అవి సరిగా క్లీన్ కావు కదా. ఇలా వైపర్ స్టిక్ అనేది చాలా పెద్దగా ఉండటం వలన టైల్స్ అనేవి ఎంత హైట్లో ఉన్నా సరేనండి, మనము వెంటనే క్లీన్ చేయడానికి ఈజీ అవుతుంది. వాష్రూమ్లో ఇలా పైన బూజు పట్టినప్పుడు మనము స్టూల్స్ని కానీ ఏదైనా ఎక్కి క్లీన్ చేస్తాం కదండి, అలాంటిది ఏది అవసరం లేదండి. ఇలా కింది నుంచే మనము వైపర్ స్టిక్తో పైన ఉన్న బూజును కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఒక్క వైపర్ స్టిక్ అనేది మనకి వాష్రూమ్లో ఇన్ని రకాలుగా యూజ్ అవుతుంది. అలాగే వాష్రూమ్ డోర్ పైన కూడా సోప్ మరకలు వాటర్ మరకలు పడి ఇలా జిడ్డుగా తయారవుతుందండి. వాటిపై ఇలా వాటర్ని చల్లి మనము బ్రష్తో గట్టిగా రుద్దకూడదండి, ఎందుకంటే డోర్ పై ఉండే పెయింట్ అనేది పూర్తిగా పోతుంది. ఇలా మామూలుగా స్మూత్గా ఉండే స్క్రబ్బర్ని కానీ లేదా స్పాంజ్ స్క్రబ్బర్ ఉంటుంది కదండి, దాంతో అయినా ఇలా వాష్రూమ్ డోర్ని క్లీన్ చేసుకోవాలి. వాష్రూమ్ టైల్స్ని మనము వైపర్ స్టిక్తో క్లీన్ చేసుకున్నాం కదండి, ఈ వాష్రూమ్ని మాత్రం రోజు యూజ్ చేసే బ్రష్ ఉంటుంది కదండి, దాంతో క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా కనబడుతుంది. ఎలాంటి మరకలైనా తొలగిపోతాయండి. ఒకవేళ గారపట్టిన మరకలు ఎక్కువగా ఉన్నాయనుకోండి, స్టీల్ స్క్రబ్బర్తో క్లీన్ చేసుకుంటే ఆ మరకలు కూడా పోతాయి. చూడండి, హాట్ వాటర్లో కలిపి ఇలా వాష్రూమ్ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దానికి పట్టిన జిడ్డు మరకలు అనేవి ఇలా పూర్తిగా వచ్చేస్తున్నాయి. రుద్దాల్సిన పని లేకుండా వాష్రూమ్ని క్లీన్ చేసుకోవాలంటే నైట్నే మనము ఈ వాటర్ని అంతా కూడా చల్లి వాటర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మనము బ్రష్ పెట్టి రుద్దాల్సిన పని కూడా ఉండదు.
తర్వాత చూడండి ఇలా వాటర్తో క్లీన్ చేసుకున్నారనుకోండి, వాష్రూమ్ అనేది కొత్త దానిలా నీట్గా ఎలాంటి మరకలు లేకుండా కనిపిస్తుంది. ప్రతిసారి వాష్రూమ్ని క్లీన్ చేయాలంటే హార్పిక్ లాంటివి కానీ యాసిడ్ లాంటి కెమికల్స్ని యూజ్ చేయడం కంటే ఇలా ఇంట్లో ఉన్న వాటితోటే క్లీన్ చేసుకోవచ్చండి. ఎలాంటి మరకలైనా తొలగిపోతాయి. అయితే బ్లీచింగ్ పౌడర్ని వాడేటప్పుడు డ్రెస్ పైన పడకుండా చూసుకోవాలండి. ఎందుకంటే డ్రెస్ పైన పడ్డదనుకోండి ఆ మరకలు అనేవి అస్సలకే పోవు. ఇక్కడ నేనైతే హ్యాండ్ గ్లౌజులు కానీ చెప్పులు కానీ అస్సలకే వాడటం లేదండి. బ్లీచింగ్ పౌడర్ అనేది మరీ అంత పవర్ఫుల్ కాదండి, కానీ క్లీనింగ్ ప్రాసెస్లో మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది. కావాలంటే మీరు హ్యాండ్ గ్లౌజులు కానీ చెప్పులు వేసుకొని వాష్రూమ్ని క్లీన్ చేసుకోవచ్చు. చూడండి వాటర్తో క్లీన్ చేస్తున్నప్పుడే మరకలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయాయి. వాష్రూమ్ టైల్స్ కూడా చూసారు కదండి, తెల్ల మరకలు ఉండే కదా, అవి కూడా పూర్తిగా తొలగిపోయాయి, అద్దంలా మెరిసిపోతున్నాయి. బ్లీచింగ్ పౌడర్ అనేది త్వరగా కరగదు కాబట్టి హాట్ వాటర్లో కలిపి మనము వాష్రూమ్ని క్లీన్ చేసుకోవాలండి. అప్పుడే మరకలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి. ఇంతకుముందు వాష్రూమ్ డోర్కి కూడా ఇలా తెల్లటి మరకలు ఎక్కువగా కనిపించాయి కదండి. బ్లీచింగ్ పౌడర్తో క్లీన్ చేసుకున్నాక ఒక్క మరక కూడా డోర్ పైన కనిపించదండి. వాష్రూమ్ టైల్స్ కూడా చాలా నీట్గా తయారయ్యాయి కదండి. ఇక్కడ నేను ఎక్కువగా ఏమి యూజ్ చేయలేదండి. ఒక బ్లీచింగ్ పౌడరు, వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ మాత్రమేనండి. అలాగే నేను ట్యాప్స్ పైన కూడా ఈ వాటర్ని వేసి మిగిలిపోయిన సబ్బు తునుకలు ఉంటాయి కదండి, వాటితో అయినా ఇలా క్లీన్ చేసుకుంటున్నాను. స్క్రబ్బర్తో కానీ చేత్తో కానీ ఈ ట్యాప్స్ని ఇలా క్లీన్ చేసుకోవచ్చండి. ఎలా క్లీన్ చేసుకున్నా కూడా చాలా నీట్గా తయారవుతాయి. తర్వాత వాటర్తో క్లీన్ చేసుకొని చూడండి, కొత్త దానిలా మెరిసిపోతున్నాయి కదా. ఎలాంటి ట్యాప్స్ అయినా సరేనండి, కొద్దిగా ముందుగానే బ్లీచింగ్ పౌడర్ని చల్లిన తర్వాత స్క్రబ్బర్తో కానీ లేదా మిగిలిపోయిన సబ్బు తునుకలు ఉంటాయి కదా, దాంతో అయినా క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా కనబడుతుంది. చూడండి బాత్రూమ్ కూడా ఎంత కొత్త దానిలా కనిపిస్తుంది, అద్దంలో మెరిసిపోతుంది కదండి. ఇంతకు ముందుకి ఇప్పటికీ తేడా చూసారు కదండి. వాష్రూమ్ డోర్ కూడా చాలా జిడ్డుగా కనిపించింది కదండి, ఇప్పుడు కూడా చాలా నీట్గా కనిపిస్తుంది కదా. వాషింగ్ మిషన్ లిక్విడ్ అయిపోయిన ప్యాకెట్స్ ఉంటాయి కదండి, అవి వేస్ట్ అని పడేసాం, కానీ వీటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ లిక్విడ్ ప్యాకెట్ యొక్క పై భాగం వరకు ఇలా పూర్తిగా కట్ చేసుకున్నాక దీన్ని ఇలా కొద్దిగా మలుచుకొని 2 సైడ్స్ కూడా చిన్న చిన్న హోల్స్ అనేవి చేసుకోవాలి. మన ఇంట్లో గట్టిగా ఉన్న తాడుని తీసుకొని ఇలా కట్టేసామనుకోండి, చిన్న బ్యాగ్ అనేది రెడీ అయిపోతుంది. దీన్ని వాష్రూమ్లో ఏదైనా మేకు కానీ ఇలాంటి ట్యాప్కి తగిలించేసి వాష్రూమ్లో హెడ్ బాత్ చేసుకునే షాంపూ ప్యాకెట్లు కానీ హెయిర్స్ ఉంటాయి కదండి, సోప్ బాక్సులు, అవన్నిటిని కూడా వాష్రూమ్లో పడేయకుండా ఇలా తయారు చేసుకున్న లిక్విడ్ బ్యాగ్లో వేసామనుకోండి, వాష్రూమ్ కూడా నీట్గా కనిపిస్తుంది. తర్వాత దీన్ని డస్ట్బిన్లో వేసేయచ్చు. పడేసే వాటిని కూడా మనము ఇంట్లోకి కానీ ఇలా వాష్రూమ్లోకి కూడా యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఇంతకు ముందు వాష్రూమ్కి ఇప్పటికీ తేడా చూసారు కదా, అద్దంలో మెరిసిపోతుంది. మన ఇంట్లో ఉండే 2 ఇంగ్రీడియంట్స్ తోటే ఇలా వాష్రూమ్ని నీట్గా క్లీన్గా టైల్స్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు. ట్యాప్స్ని, సోప్ బాక్స్ని, వాష్రూమ్ డోర్ని ఇలా అన్నిటినీ కూడా ఒకే ప్రాసెస్లో క్లీన్ చేసుకున్నాం కదండి. నేను ఇక్కడ సంతూర్ సోప్ని తీసుకున్నానండి, మీరు ఈ ప్లేస్లో ఎలాంటి సోప్నైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ సోప్ని మన ఇంట్లో ఉండే ఆలు చిప్స్ చేసేదానితోటి కానీ లేదా కొబ్బరి తురిమే గ్రేటర్తో కానీ మనము ఈ సోప్ని ఇలా సన్నగా తురుముకోవాలి. ఇక్కడ మనం తీసుకున్న సోప్ను బట్టి మనకి వాష్రూమ్ క్లీనింగ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. మనం సోప్ని ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే వాష్రూమ్ అనేది ఎక్కువ రోజులు క్లీన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నేనైతే ఇక్కడ సోప్ని హాఫ్ మాత్రమే తీసుకుంటున్నానండి. ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా మన ఇంట్లో ఉంటే ఏ దానితోటైనా ఇలా సోప్ని సన్నగా తురిమి పెట్టుకోవాలి. ఈ సోప్లోనికి మంచి వాసన వచ్చే హ్యాండ్ వాష్ లిక్విడ్ని కూడా కలిపేస్తున్నానండి. అయితే మీరు ఈ ప్లేస్లో మంచి వాసన వచ్చే లిక్విడ్ని వేసుకోవాలి. ఏదైనా పర్వాలేదండి, నేను ఇంట్లో ఉండే ఈ హ్యాండ్ వాష్ని ఇందులోకి వేసేస్తున్నాను. ఒక 1.5 టీ స్పూన్ అయితే సరిపోతుంది. ఈ సోప్లో బాగా కలిసేటట్టు ఒక స్పూన్తో మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసేసి ఒక వెడల్పాటి గిన్నెను పెట్టుకొని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఆ సోప్నంతటిని కూడా ఈ గిన్నెలోకి వేసి వేడి చేసుకోవాలి. ఒక స్పూన్తో మధ్య మధ్యలో బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ సోప్ అనేది బాగా కరిగేంత వరకు కూడా వేడి చేసుకోవాలి. నేను ఇక్కడ లో ఫ్లేమ్లోనే
ఒక 5 to 8 minutes పాటు వేడి చేశానండి. చూసారు కదండి, ఇలా గట్టిగా అయిన తర్వాతనే మనము స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. ఇది కొద్దిగా చల్లారిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దానిపైన నేను ఈ సిల్వర్ పేపర్ వేసానండి. మీరు ఈ పేపర్కి బదులుగా మామూలు ప్లాస్టిక్ కవర్ని కూడా వేసుకోవచ్చు. కొద్దిగా మందంగా ఉండే ప్లాస్టిక్ కవర్ని వేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసిన దానిని ఈ సిల్వర్ పైన ఒకే దగ్గర కాకుండా కొద్దిగా స్ప్రెడ్ చేసుకోవాలి. మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా చేసుకోవాలి. నేను ఇది పూర్తిగా చల్లారేదాకా అలాగే ఉంచేసానండి. చూసారు కదండి, కలర్ కూడా చేంజ్ అయిపోయింది. నేను 2 hours పాటు అలాగే ఉంచేసాను. ఇలా పూర్తిగా గట్టిపడిన తర్వాతనే ఈ సిల్వర్ పేపర్ నుంచి ఇలా తీస్తే వచ్చేస్తుంది. ప్లాస్టిక్ పేపర్ అయినా యూజ్ చేయొచ్చండి. ఇప్పుడు దీనిని ఒక ప్లేట్లోకి తీసుకొని నైఫ్తో సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చిన్నగా కట్ చేసుకోండి. ప్రతిరోజు వాష్రూమ్ని క్లీన్ చేయాల్సిన అవసరమే లేదండి. మంచి వాసన కూడా రావాలంటే ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పుడు ఈ కోసెట్లో మనము ఈ పీసెస్ ఉన్నాయి కదండి, దానిని ఒకటి తీసుకొని దీంట్లో అతికించేసేయాలి. ఈ సోప్ని మనం కొద్దిగా వేడి చేయడం వలన ఎక్కడ అతికించేసినా కూడా గట్టిగా అలాగే అతుక్కుంటుందండి. కింద పడే అవకాశం అయితే ఉండదు. ఇలా గట్టిగా ప్రెస్ చేసిన తర్వాత మనము ఫ్లష్ని ఆన్ చేసామనుకోండి, డైరెక్ట్గా దాంతోపాటు సబ్బు నురుగ కూడా వచ్చేస్తుంది. ఇలా ఎన్నిసార్లు ప్రెస్ చేసినా కూడా సబ్బు నురుగ అనేది దానంతటా అదే ఈజీగా వచ్చేస్తుంది. మరి కిందికి కాకుండా కొద్దిగా నేను లోపలికి ఇలా సబ్బు తునుకను అతికించేసాను. ప్రతిరోజు వాష్రూమ్ని క్లీన్ చేయాల్సిన అవసరం లేదండి. దానంతట అదే ఈజీగా క్లీన్ అయిపోతుంది. మంచి వాసన కూడా వచ్చేస్తుంది. వాష్రూమ్ అనేది ప్రతిరోజు కంపు కొట్టకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ఫాలో అవ్వండి. ఈ సోప్ పీసెస్ అనేవి వాష్రూమ్ క్లీనింగ్కే కాదండి, మరొక విధంగా కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇందులో నుంచి ఒక సోప్ పీస్ని తీసుకొని ఇలా నెట్టెడ్గా ఉండేటి ఫ్రూట్స్కి కానీ కూరగాయలకు కానీ వస్తాయండి. దాంట్లో ఈ సబ్బు తునుకను అందులో పెట్టేసి గట్టిగా ముడివేయాలి. ఇప్పుడు దీనిని మనము ప్రతిరోజు హ్యాండ్ వాష్ చేసే దగ్గర ఇలా ట్యాప్కి తొడిగించేసామనుకోండి, ఈజీగా హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు. సబ్బు కూడా ఎక్కువగా యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. చాలా తక్కువ మోతాదులోనే మనము హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు. ఎక్కువ సోప్ని యూజ్ చేయకుండా ఇలా తక్కువ మోతాదులోనే హ్యాండ్ వాష్ని చేసుకోవచ్చు. సబ్బు తునుకలను వేస్ట్ చేసే వారికి ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. దీనిపైన కొద్దిగా వంట సోడాని యాడ్ చేసి ఇలా రౌండ్గా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకున్నాక వాష్రూమ్లో ఉండే ఇలా వెస్టర్న్ టాయిలెట్కి అతికించేసుకోవాలి. దీనివల్ల వాష్రూమ్ ఎప్పుడు చూసినా నీట్గా కనబడటమే కాకుండా ఇలాంటి సబ్బు తునుకలను మనము ఎప్పుడు కూడా వేస్ట్ చేయకుండా ఇలా బాగా యూజ్ చేసుకోవచ్చు. ఒక కూల్ డ్రింక్ బాటిల్ని తీసుకొని సీజర్తో కానీ మేక్తో కానీ ఇలా వాటర్ బాటిల్ కింది బాగాన చిన్న హోల్ చేసుకోవాలి. మన ఇంట్లో ఉండే హ్యాండ్ వాష్ లిక్విడ్ కానీ లేదా ఏరియల్ సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్లు ఉంటాయి కదండి, వాటిని ఈ బాటిల్లోకి కొద్దిగా వేసి ఆ తర్వాత వాటర్ తోటి పూర్తిగా నింపేసేయండి. వాష్రూమ్లో ఉండే ఫ్లష్ ట్యాంక్కి వెళ్ళిన తర్వాత ఈ మేకును తీసేసామనుకోండి, దాంట్లో నుంచి వాటర్ అనేది వచ్చేస్తుంది. ఇలా మనము ఫ్లష్ ట్యాంక్ లోపల ఈ వాటర్ బాటిల్ని పెట్టేసి క్లోజ్ చేసిన తర్వాత ప్రతిసారి వాష్రూమ్కి వెళ్ళిన తర్వాత ఫ్లష్ని ఆన్ చేసాం కదండి, ఆన్ చేసిన వెంటనే మంచి వాసనతో పాటు వాష్రూమ్ అనేది నీట్గా క్లీన్గా తయారవుతుంది. ఈ వాటర్ బాటిల్ అనేది ముందుగా మనము వాష్రూమ్ని క్లీన్ చేసిన తర్వాత ఈ బాటిల్ని పెట్టేసామనుకోండి, ప్రతిరోజు క్లీన్ చేయాల్సిన పని కూడా ఉండదు. పట్టిన ఎల్లో మరకలను ఈజీగా క్లీన్ చేసుకోవాలంటే ఎలాంటి కెమికల్స్ని హార్పిక్ని వాడకుండానే చిటికలో మనము వాష్రూమ్ని క్లీన్ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఇక్కడ నేను 2 ఇంగ్రీడియంట్సే వేశాను, కానీ అతి తక్కువ టైంలో మనము ఈ వాష్రూమ్ని క్లీన్ చేసుకోవచ్చు. బేకింగ్ సోడా వేయకపోయినా క్లీనింగ్ ప్రాసెస్లో ఈ ఇంగ్రీడియంట్స్ అనేవి చాలా యూజ్ చేసుకోవచ్చండి. ఇక్కడ ఇలా వేసిన తర్వాత బ్రష్తో మనము మామూలుగా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఎంత గారపట్టిన మరకలైనా సరేనండి ఈజీగా తొలగిపోతాయి. అంతేకాకుండా మనము ఇలా వాష్రూమ్ని క్లీన్ చేసిన తర్వాత కూడా బాత్రూంలో నుంచి మంచి స్మెల్ అనేది వస్తుంది. ఎలాంటి బ్యాడ్ స్మెల్ కూడా అస్సలకే రాదు.
ఇలా బ్రష్తో మనం క్లీన్ చేసిన తర్వాత వాటర్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఎప్పుడైనా వాష్రూమ్ని క్లీన్ చేసుకోవాలంటే ఇలా ఒక 2-3 మినిట్స్లోనే వాష్రూమ్ని క్లీన్ చేసుకోవచ్చు. చూశారు కదండి, ఇలా తక్కువ టైంలోనే వాష్రూమ్ని చాలా ఈజీ ప్రాసెస్లో క్లీన్ చేసుకోవచ్చు. ఎలాంటి మరకలైనా సరేనండి ఈజీగా తొలగిపోతాయి. ఇక్కడ నేను యూజ్ చేసిన 2 ఇంగ్రీడియంట్స్ అలాగే 1 టీ స్పూన్ అయితే సరిపోతుంది. దీనికోసం మనం ముందుగా రాక్ సాల్ట్ని తీసుకోవాలండి. ఏ కంపెనీ అయినా పర్వాలేదు. ఇలా ఒక బౌల్లోకి 1 టీ స్పూన్ వరకు రాక్ సాల్ట్ను వేసినాక దీంతో పాటుగా 1 టీ స్పూన్ వరకు హ్యాండ్ వాష్ లిక్విడ్ని కూడా వేసుకోవాలి. ఈ రెండింటిని మనము మిక్స్ చేసుకోవడానికి కొన్ని వాటర్ని వేసి బాగా కలుపుకోవాలి. ఒకవేళ మీ ఇంట్లో హ్యాండ్ వాష్ లిక్విడ్ లేకపోతే మీరు దీని ప్లేస్లో కోల్గేట్ పేస్ట్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఇవి రెండు పూర్తిగా కరిగిన తర్వాత మనము ఈ వాష్రూమ్లో వేసుకున్నామనుకోండి, ఎలాంటి మరకలైనా వాటర్ బ్లాకేజ్ అయినా ఈజీగా తొలగిపోతాయి. ఒక గ్రేటర్ని తీసుకొని బట్టలు వాష్ చేసే సోప్ ఉంటుంది కదండి, ఆ సోప్ ఏదైనా పర్వాలేదండి, దాన్ని తీసుకొని ఇలా సన్నగా తురుముకోవాలి. సోప్లో కొద్ది భాగం మాత్రమే తురిమేసానండి. మీరు ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు సోప్ని ఇంకా కొద్దిగా తురుముకోవచ్చు. వాషింగ్ మెషిన్ వేసే లిక్విడ్ ఉంటుంది కదండి, దాన్ని ఇలా కొద్దిగా వేసుకొని మనము వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకోవడానికి ఇలా లిక్విడ్ని వేసానండి. ఎక్కువగా వేసారనుకోండి పల్చగా అవుతుంది. ఇలా బాల్స్ లాగా వచ్చే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు వాష్రూమ్లో ఇలా సైడ్లో అంతా కూడా గారపట్టిన మరకలు ఎక్కువగా ఉన్నాయనుకోండి, మనము ఇలా తయారు చేసుకున్న బాల్ని కొన్ని వాటర్లో మిక్స్ చేసుకొని ఈ వాష్రూమ్లో వేసుకోవాలి. డైరెక్ట్గా మీరు కలిపేయవచ్చు అని అనుకోవచ్చు, కానీ ఈ బాల్స్ని మనము ఇలా ఒకేసారి ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, తర్వాత వాష్రూమ్ని క్లీన్ చేయడానికి కూడా యూజ్ అవుతాయి. ఈ కలిపిన వాటర్ని అంతా కూడా ఈ వాష్రూమ్లో వేసేసి ఏదైనా బ్రష్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎంత గారపడిన మరకలైనా ఈజీగా క్లీన్ అయిపోతాయి. దీంతోటే మనము వాష్రూమ్ టైల్స్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు. హార్పిక్ లాంటి కెమికల్స్ని వాడటం కంటే ఇలా ఇంట్లో ఉండే వాటితోటే ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, వాష్రూమ్ కూడా ఎప్పుడు చూసినా నీట్గా కనబడుతుంది. క్లీన్ చేసుకున్నాక వాటర్తో ఇలా క్లీన్ చేసి చూడండి, ఎంత గారపట్టిన మరకలైనా లేదా వాష్రూమ్ నల్లగా జిడ్డుగా తయారైనప్పుడు దీంతో క్లీన్ చేసుకున్నారనుకోండి, వాష్రూమ్ అనేది ఎప్పుడు చూసినా కొత్త దానిలా కనిపిస్తుంది. చూసారు కదండి, సైడ్లో కూడా ఎలాంటి మరకలు లేకుండా ఇలా నీట్గా ఉంటుంది. పూర్తిగా క్లీన్ చేసిన తర్వాత మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి, సైడ్లో ఉన్న మరకలు కూడా పూర్తిగా తొలగిపోయాయి.